ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఆగస్టు 9వ తేదీన తులారాశి వారికి భాగ్యస్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల మీకు ప్రయత్నపూర్వక ధనలాభం, ఆకస్మిక ధనలాభం మరియు జీతభత్యాల పరంగా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎవరి వల్ల మీకు ఆకస్మిక ధనలాభం వస్తుంది? ఉద్యోగంలో ఆదాయం ఎలాంటి విషయాలలో పెరుగుతుంది? పనులలో ఎలాంటి విజయాలు సాధిస్తారు? అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పూర్తి వివరాలు ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోషాల నివారణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. ఈ రెండు గ్రహాల వలన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం నిలకడంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ ప్రయత్నం మాత్రం అస్సలు మానుకోకండి. ఆ రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆగస్టు 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొన్ని విషయాలలో ప్రతికూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి, కానీ ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు పెరుగుతాయి. వాహన ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాల్లో పెద్దల సలహాలతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కొన్ని విషయాలలో తొందరపాటు వల్ల ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అలాగే కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు కాస్త రావచ్చు. గృహ నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి. అలాగే ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేయాలని ఆలోచన విధానం పెరుగుతుంది. కానీ కొన్ని రోజుల పాటు మీరు కొనకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు వాహన కొనుగోలు చేసినట్లయితే మరిన్ని ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి కొన్ని నెలల పాటు మీరు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా చాలా కాలంగా పూర్తి కాని పనులు ఇప్పుడు సకాలంలో పూర్తి చేయండి. ఈ వారంలో ముఖ్యంగా అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయం తగినంత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దాని వలన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభానికి, పెట్టుబడులకు చాలా అనుకూలమైనవి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకర్షించుకుంటారు. అలాగే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంతానం, విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఈ 2 రోజుల్లో జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో దైవసేవ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆలోచన విధానం పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి మీరు ఒక ఆలోచన విధానం చేస్తారు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈ నెలలో తులారాశి వారి ప్రేమ జీవితం ఉత్సాహంగా కొన్ని భావోద్వేగాల కలయికలతో సాగుతుంది. శుక్రుడి సంచారం వల్ల ప్రేమ వ్యవహారాల్లో మధురమైన క్షణాలు, కొత్త అనుబంధం అనేది ఏర్పడుతుంది. అలాగే కొత్త అనుభవాలు కూడా ఎదురవుతాయి. అయితే ఈ నెల మధ్యలో కొన్ని చిన్నపాటి గందరగోళం లేదా స్పష్టత లేని పరిస్థితులు రావచ్చు. కాబట్టి భాగస్వామితో మాట్లాడేటప్పుడు స్పష్టత చాలా ముఖ్యం.
రొమాంటిక్ క్షణాలు ఏర్పడతాయి. అలాగే ఆగస్టు 9, 10వ తేదీల్లో ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మనసులోని భావాలను వ్యక్తపరచడానికి ఇది అనుకూలమైన సమయం. ఆగస్టు 15 తర్వాత సంబంధాలపై గంభీరమైన చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. చిన్న విషయాలను పెద్దగా చేయకుండా ఓపికతో ఉండడం మరింత మంచిది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎదుటి వారి మాటల కంటే వారి ప్రవర్తనను గమనించడం ద్వారా మంచి స్పష్టత వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున పాత విషయాలపై ఒక స్పష్టత వచ్చి సంబంధాలు మరింత బలపడతాయి. తులారాశి వారు సహజంగానే చాలా మంచివారు. వీరికి ఓపిక ఎంత ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి విషయాలలో కోపం వచ్చినా అస్సలు తట్టుకోలేరు. ఏది ఆలోచించకుండా చాలా కోపంగా ఉంటారు. అలాగే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అస్సలు తెలియదు. అందులో నష్టం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు సహనంగా ఉండండి. కోపంగా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇంతకాలంగా ఎన్నో నష్టాల్లో కన్నీళ్ళలో కార్చారు. కానీ ఇక నుండి మీకు కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ విషయంలోనైనా అడుగు వేసే ముందు ఆలోచించండి. శుక్రుడి ప్రభావం వలన ప్రేమ, శృంగారం, స్నేహం, సహకారం మరియు సామాజిక సంబంధాలలో పెంపొందించే సహజ అనుబంధం పెరుగుతుంది. రాబోయే 3 రోజుల వరకు ఒకరితో ఒకరు కలవడానికి, సంబంధాలు ఏర్పరచుకోవడానికి మరియు భాగస్వామ్యం కోసం తిరస్కరించలేని కోరిక ఉంటుంది. ప్రతి ఒక్కరూ మనసులో వెచ్చని ఆహ్లాద భావాలు నిండి ఉంటాయి. ఇది దాదాపుగా ఎవరు వెనుకాడకుండా ఉంటారు. అలాగే శుక్రుడు తులారాశిలో సంచరించినప్పుడు అదృష్టాన్ని ఆకర్షించడానికి ఆకర్షణ మరియు హుందాతనం ఉత్తమ సాధనాలు మారుతాయి. ఇక కార్యాచరణకు సమయం కాకుండా తులారాశిలో శుక్రుని ఈ వార్షిక సమయంలో ఒకరినొకరు చాలా అర్థం చేసుకుంటారు. వ్యక్తిగత శైలిని ఉన్న విశ్వాసమే గొప్ప ఆస్తిగా మారుతుంది మరియు ఇదే మనకు విజయం మొదటి మెట్టుగా మారుతుంది. అలాగే ఈ రాశివారు వ్యాపారంలో, ఉద్యోగంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఎలాంటి అనుమానం లేకుండా అన్నీ తెలుసుకొని ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి. అలాగే ఉద్యోగంలో మంచి మార్పు అనేది ఏర్పడుతుంది. మీ చుట్టూ ఉన్నవారు మీకు చాలా గౌరవం ఇస్తారు. అలాగే ఇంతకాలంగా మీపై అపనిందలు జరిగాయి, కానీ ఇక నుండి అపనిందలు తొలగిపోయి చాలా సంతోషంగా ఉండడానికి సమయం అనేది ఏర్పడుతుంది. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కానీ మీ మనసులోని మాటలు కొత్త పరిచయం ఉన్నవారికి మీ పర్సనల్ విషయాలు అస్సలు ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే కొంతమంది కొత్త పరిచయాలలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకముందే మీ మనసులోని ఉన్న మాట చెప్పినట్లయితే మరింత చులకగా చూస్తారు. పాత స్నేహితులు ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా మెసేజ్ ద్వారా కానీ మళ్ళీ కలవడం, వారితో చాలా సంతోషంగా మనసులోని మాటలు చెప్పుకోవడం, వారితో జరిగిన విషయాలు మళ్ళీ పంచుకోవడం అనేది జరుగుతుంది. దానివలన మీ మనసులోని ఉన్న ఇబ్బందులు, బాధలు అన్నీ తొలగిపోయి భారం అనేది తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు.